వాతావరణాన్ని చూడలేం కదా. ఇతర దేశస్తులకు అమెరికా పౌరసత్వం కావాలంటే చాలా క్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత క్లిష్టమైపోయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నారు సార్. సంపన్నులకు 43.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే, అంటే $50 లక్షల వెచ్చిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కదా సార్. అధ్యక్షుడిగానే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్లా ఎందుకు ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారు? ఆయన బిజినెస్ మ్యాన్ కనుక ఎందుకు వ్యవహరిస్తున్నారంటే కారణం అదే. మీరే చెప్పినట్లు ఆయన అధ్యక్షుడే కాదు, ఈజ్ ఏ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అందుకే బిజినెస్ మ్యాన్గానే వ్యవహరిస్తాడు కదా. సో ఇంకా వేరే రకంగా వ్యవహరించే అవకాశమే లేదు. సో మీరు అన్నట్లు ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ అయితే వాస్తవంగా ఈ డబ్బు పెడితే అమ్మకానికి అమెరికా పౌరసత్వాన్ని ఇవాళ అన్ని పేపర్లో హెడ్లైన్స్ వచ్చాయి. అమ్మకానికి అమెరికా పౌరసత్వం ఇప్పుడు ట్రంప్తో మొదలు కాలే. 35 ఏళ్ల క్రితమే, నియర్లీ 3.5 decades ముందు నుంచి ఈ విధానం ఉంది. అది EB-5 వీసాస్ అంటారు. ఆ వీసాల కింద ఎవరైనా $8 లక్షల నుంచి $1 మిలియన్ $10 లక్షల $8 lakh to $10 lakh కనుక ఇన్వెస్ట్ చేసి ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగాలను కనుక కల్పించగలిగితే వారికి పౌరసత్వం ఇచ్చే విధానం మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడేం కొత్త కాదు ఇది. సో ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నము ట్రంప్ మొదటి టర్మ్లో కూడా చేశాడు. ఫస్ట్ టర్మ్లో దాని లిమిట్ను పెంచేయాలి అని ఒక ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు అది కోర్టులో చుక్కెదురైంది ట్రంప్కు. దాంతో ఈసారిగా దాని జోలికి పోకుండా ఏకంగా కొత్త విధానాన్ని పట్టుకొచ్చి తనకు నచ్చిన విధంగా దాన్ని $5 మిలియన్ అంటే $50 లక్షల, మీరు అన్నట్లు 43.54 crores, 43 కోట్ల 54 లక్షలు. 43 కోట్ల 54 లక్షలు మన హైదరాబాద్లో కూడా ఉంటారు చాలామంది పెట్టగలిగే వాళ్ళు. సో హైదరాబాద్లో బాగా ల్యాండ్ పెరిగితే ఒక 5 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ ఉన్న పొలిటీషియన్లు అందరూ వెళ్ళిపోవచ్చు కావాలంటే అమెరికాకు. ఇక్కడ నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు అమెరికాలో ట్రై చేసుకోవచ్చు, సులభంగా వస్తాయేమో. ఈ ట్రిక్స్ అన్నీ అక్కడ ప్లే చేసుకోవచ్చు. సో అందువల్ల ఇది కంపారిటివ్లీ చాలామంది, 1 కోటి మందికి ఇవ్వాలి అనేది లక్ష్యం. ఇప్పుడు మామూలుగా కాదు. అంటే ఇది ఎన్ని ఏళ్లలో ఇస్తారో తెలియదు, కానీ ఒక భారీ సంఖ్యలో ఈ గోల్డ్ కార్డ్ అన్నది, దీన్ని గోల్డ్ కార్డ్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఇదే కాదు, మీరు ట్రంప్ చేసిన ప్రతి పని చూడండి. ఉక్రెయిన్ వార్లో ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడు? రష్యాను పొగుడుతున్నాడు, పుటిన్ రష్యాకు అనుకూలంగా ఓటు వేశాడు, జెలెన్స్కీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అటు జెలెన్స్కీతో అగ్రిమెంటు, ఇటు రష్యాతో అగ్రిమెంటు, 2 దేశాలతో అగ్రిమెంట్లు. ఏంటి అగ్రిమెంట్లు? రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వడం. ముందు జెలెన్స్కీ తిరస్కరించాడు, కానీ బాగా ప్రెషర్ పెట్టాడు. మీరు నాకు $500 మిలియన్ మేము ఇప్పటిదాకా చేసిన సాయానికి $500 మిలియన్ $50 కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేశాడు ట్రంప్. ఆ తర్వాత ఇక మేము $100 crore ఇస్తే మీరు $200 crore రిటర్న్ ఇవ్వాలని మొదలుపెట్టాడు. ఆఖరికి ఇప్పుడు జెలెన్స్కీ ఫ్రైడే రోజు 1 డేలో ఇంకో కొద్ది గంటల్లో వైట్ హౌస్ చేరుతాడు. ఇంకో 24 గంటల్లో చేరి ట్రంప్తో ఒక డీల్ పైన సంతకం పెడతాడు. ట్రంప్ పులకరించిపోతున్నాడు. ఏమి డీలు, అమెరికా ప్రజలకు డబ్బులు అంటున్నాడు. ఏంటిదంటే రేర్ ఎర్త్ మెటల్స్, అంటే ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, టైటానియం, యురేనియం, లీథియం, ఇలా చాలా కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్లో 50% అమెరికాకి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరిస్తున్నాడు. అయితే అమెరికా బలగాల భద్రత కావాలని అంటున్నాడు, US సెక్యూరిటీ గ్యారంటీస్ అని. అది ట్రంప్ ఇస్తాడా, ఇవ్వకుంటే కూడా 50% లాక్కుంటాడా తెలియాలి. ఇప్పటివరకైతే ఇవ్వనంటున్నాడు. ఇదే కాకుండా రష్యా నుంచి కూడా అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. అందుకు అనుగుణంగా ల్యాండ్ ఫర్ పీస్ డీల్ కూడా ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్న 20% ఈ టెరిటరీ, అంటే ఉక్రెయిన్లో ఉన్న 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్లో. సో అక్కడ ప్రధానంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అందువల్ల అది రష్యా చేతుల్లోనే ఉండి రష్యా నుంచి అది లాక్కుందామని చూస్తున్నాడు. అంటే అటు రష్యా నుంచి ఇటు ఉక్రెయిన్ నుంచి తనకు కావలసిన విలువైన సహజ వనరులను అమెరికా కారు చౌకగా లాక్కోవాలి అని బిజినెస్ డీల్ కొంచుకుంటాం. అంటే 2 దేశాల మధ్య శాంతి, యుద్ధ విరమణకు కూడా అమెరికాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ట్రంప్కు. దాన్ని కూడా
వార్ అండ్ పీస్ను కూడా బిజినెస్ ఆపర్చునిటీగా మార్చగలిగాడంటే ఇక దేన్ని మార్చాడు? పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడా? యుద్ధము శాంతిని అమ్మకానికి పెట్టాడు. యుద్ధము శాంతిని అమెరికా అమ్మకానికి పెట్టినాక తర్వాత ట్రంప్ వార్ అండ్ పీస్ను కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూసినాక ఇక మనిషి సిటిజన్షిప్ను బిజినెస్ ఆపర్చునిటీ చూడడా? అలాగే మీరు గాజాలో ఏం చేశాడు? ఒక మానవ మారణ హోమం జరుగుతుంటే అక్కడ ఒక ఒక ఎథనిక్ క్లిన్సింగ్ అంటారు, ఒక జాతినే లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా ఆ వార్లో కూడా మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీ చూశాడు. ఏం చూశాడు? గాజా మొత్తాన్ని ఖాళీ చేయించి దాన్ని ఒక బ్యూటిఫుల్ సీ కోస్ట్ టూరిజం సెంటర్గా, ఒక రిసార్ట్గా, బీచ్ ఫ్రంట్ రిసార్ట్గా మారుస్తానని ఆఖరికి అనడమే కాదు, దానిపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏఐ విజువల్స్ కూడా విడుదల చేశాడు. అంటే గాజాలో ఉన్న ప్రజలందరినీ ఎలగొట్టేసి దాన్ని బీచ్ ఫ్రంట్ టూరిజంగా డెవలప్ చేస్తే ఎట్లుంటుంది చూడండి, ఎంతో అందంగా ఉంటుంది అని ఒక ఏఐ విజువల్స్ కూడా విడుదల చేశాడు. అంటే వారిలో కూడా ఆపర్చునిటీ. ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా వెళ్ళారు. మనకు F-35 యుద్ధ విమానాలు కొనుక్కోమని మన మీద ప్రెషర్ పెట్టాడు. మన ప్రభుత్వం దాదాపు అంగీకరించింది F-35 యుద్ధ విమానాలు కొనటానికి. ఒకప్పుడు మనకు 75% రష్యా నుంచే మనకు కొనేవాళ్ళం. ఇప్పుడు అది 1/3 తగ్గింది. రష్యన్ అంటే మన టోటల్ డిఫెన్స్ సప్లైస్లో రష్యన్ కంట్రిబ్యూషన్, అందులో అమెరికాది గణనీయంగా పెరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మన టోటల్ డిఫెన్స్ అక్విజిషన్లో 18% అమెరికా. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. మనకు F-35 యుద్ధ విమానాలు అమ్మినప్పుడు మనం ఏం ఆశిస్తాం? సహజంగా నాకు ఇస్తున్నాడంటే నా ప్రత్యర్థికి ఇవ్వకూడదు అని కదా. ఎందుకంటే ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నప్పుడు ఇద్దరికి ఆయుధాలు ఇస్తే దాన్ని వ్యాపారం అంటారు తప్ప ఫ్రెండ్షిప్ అనరు. సో మనకు F-35 యుద్ధ విమానాలు ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్కు తాజాగా F-16 మెయింటెనెన్స్, రిపేర్ అండ్ దాని ప్యాకేజ్ను నియర్లీ $400 మిలియన్, $397 మిలియన్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడు. మన అంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఇలాంటి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఇండియా సీరియస్గా అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు మరి మోడీ ట్రంప్ను ప్రశ్నిస్తాడో లేదో చూడాలి. ఇదే ట్రంప్ లాస్ట్ టర్మ్ ఆయన మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చే ప్రసక్తే లేదు, పాకిస్తాన్కు మేము ఆయుధాలు ఇస్తుంటే మా పైన రెచ్చిపోతున్న తీవ్రవాదులకు పాకిస్తాన్ సహకరిస్తోంది అని చెప్పి ఇదే ట్రంప్ అన్నాడు. మరి అలాంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఈజిప్టుకు, ఇజ్రాయిల్ లాంటి మిత్ర దేశాలకు ఇచ్చిన రీతిలో డిఫెన్స్ ప్యాకేజ్ ఇచ్చాడు ట్రంప్. అంటే అర్థం ఏంటి? F-16 యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ సైనికులు, F-35 యుద్ధ విమానాల్లో భారతీయ సైనికులు కలిసి ఇద్దరు అమెరికా విమానాలతో కొట్లాడుకుంటే మనం చచ్చిపోతుంటే, అటు F-35 F-16 కూలిపోతుంటే మళ్ళీ రెండు దేశాలు వెళ్ళి అమెరికా దగ్గర విమానాలు కొనుక్కుంటాయి. అంటే ఆ పోటీ పడి అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుక్కొని రెండు దేశాలు అమెరికా యుద్ధ విమానాల్లోనే యుద్ధం చేసి చచ్చిపోవాలి. ఇది ట్రంప్ కోరుకునే బిజినెస్ ఐడియా. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? సో ఇప్పుడు F-16 ఎందుకు ఇస్తున్నారంటే టెర్రరిస్టుల పైన పోరాటానికి పాకిస్తాన్కి ఇస్తున్నాం అన్నాడు. ఇది ఎవడని చెప్పినా నవ్వుతాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద పోరాడుతుందా? పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, అదొక పనికిమాలిన దేశం. అదొక టెర్రరిస్ట్ కంట్రీ ఇంకో టెర్రరిస్టుల మీద అది ఎట్లా పోరాడుతుంది? మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మనకు అనుభవం కూడా చూశాను. ఇండియా పైన F-16తోనే పాకిస్తాన్ దాడి చేసింది. దాన్ని మన ఎయిర్ ఫోర్స్ డౌన్ చేసింది కూడా, కూల్చింది కూడా. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతున్నా మన పైన ప్రయోగిస్తున్నారని ట్రంప్ మనకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. చూడు ఇక్కడ అంటే ఒక బైలేటరల్ రిలేషన్స్. మోడీ నా మంచి ఫ్రెండు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ ఇండియా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు. మళ్ళీ ఈ రెండు దేశాల సంబంధాల్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ చూస్తున్నాడు. అడుగడుగున బిజినెస్. ఇప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్లోని భూభాగం అది. డెన్మార్క్ నాటోలో భాగస్వామ్య దేశం, మిత్ర దేశం. సో ఎన్నడూ అమెరికాతో ఘర్షణకు పడలే. చైనా దరిదాపుల్లో కూడా డెన్మార్క్ దగ్గర లేదు. అలాంటి డెన్మార్క్ స్వాధీనంలో ఉన్న గ్రీన్లాండ్ పైన కన్నేసి నా గ్రీన్లాండ్ ఇచ్చేయండి కొనేస్తా అంటున్నాడు. అదే ఎక్కడన్నా నాకు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, తెలంగాణ ఇవ్వండి, నేను కొనేస్తాను అమెరికా అంటే మనం ఒప్పుకుంటామా? నాకు ఇచ్చేయండి, హిమాలయ పర్వతాలు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, కాశ్మీర్ నాకు ఇచ్చేయి. రేపు ఇలా గ్రీన్లాండ్ ఇచ్చే ఉన్నాడు, రేపు లడఖ్ కూడా ఇచ్చేయమంటాడు ట్రంప్. మనకు అర్థం కాదు. ఇండియన్స్ మనమంతా మన గోల, మనకు పోసాను కృష్ణమూర్తి గోల తప్ప ఇంకో గోలు ఉండదు మనకు.
కానీ మనం అందుకే స్పందించరు. గ్రీన్లాండ్ ఇచ్చేస్తున్నదంటే మన దగ్గర కింద మీద కూడా కాము. మనకి ఎందుకంటే ఆ పోసాని వ్యవహారం సరిపోతుంది మన సోషల్ మీడియాలో ఒకరు తిట్టుకోవడానికి. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, గ్రీన్లాండ్ను ఒక దేశము డెన్మార్క్, అదొక స్వతంత్ర దేశం. ఓ స్వతంత్ర దేశానికి చెందిన ఒక భూభాగాన్ని ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే నేను మిలిటరీ యాక్షన్ తీసుకుంటా, ఎకనామిక్ శాంక్షన్ పెట్టైనా లాక్కుంటా అని బెదిరిస్తున్నాడు. రేపు నాకు చైనాను ఎదుర్కొనే పని ఉన్నది, మీ లడక్ ఇచ్చేయండి అనొచ్చు. రేపు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తా అనొచ్చు. కానీ మన దగ్గర స్పందనే లేదు. నిజంగా ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం స్పందించాలి కదా. అన్యాయం చూడండి, అక్కడ ఎందుకు గ్రీన్లాండ్లో అది ఐసీ కాంటినెంట్, సో 50,000 జనాభా కూడా ఉండదు, టోటల్గా ఐస్తో నిండున్న ప్రాంతం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ కరిగిపోతుంది. దానివల్ల అక్కడున్న గ్యాస్ రిజర్వ్స్ను, ఇతర మినరల్ రిసోర్సెస్ను అమెరికా లాక్కోదలుచుకుంది. అక్కడ నుంచి ట్రేడ్ రూట్స్ వేసుకోదలుచుకుంది. ఎందుకంటే అమెరికాకు రష్యాకు ఒక స్ట్రేట్ లైన్ మీరు గీస్తే గ్లోబ్ పైన మధ్యలో వస్తుంది గ్రీన్లాండ్. అందువల్ల ఆయనకు అది చాలా ఉపయోగం. అందువల్ల అది ఇచ్చేయండి, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీ అంత చూస్తూ అంటున్నాడు. సో యూనిట్ మీరు యుద్ధమే చేస్తూ అంటారు, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇక కెనడా నుంచి మొదలుకొని అన్ని దేశాలపైన కెనడా అయితే మీరు మా కంట్రీలో చేరిపోండి అంటున్నాడు. మీరు 51st నేషన్ చేరండి, చేరకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇలా ప్రతి దాంట్లో కూడా బిజినెస్ అవ్వదు. ఎందుకు, కెనడాలో కూడా బోలెడు రిసోర్సెస్ ఉన్నాయి. కెనడా నుంచి పెద్ద ఎత్తున గ్యాస్, ఎనర్జీ సప్లైస్ ఉంటాయి అమెరికాకు. అందువల్ల కెనడా కూడా మా దేశానికి కావాలి. సో ఎక్కడ రిసోర్సెస్ ఉంటే అవన్నీ మాకు కావాలి. ఇది ట్రంప్ చేస్తున్న బిజినెస్ వ్యవహారం. అందులో మిత్రులు లేరు, ప్రత్యర్థులు లేరు, శత్రువులు లేరు, ఏమీ లేదు. ఒకటే ప్రిన్సిపల్, నాకు డబ్బులు వస్తాయా రావా. అందువల్ల ఇప్పుడు అందుకే అమ్మకానికి పౌరసత్వం ఏంటి, అమ్మకానికి ఫారిన్ పాలసీనే పెట్టాడు ట్రంప్. అమెరికా ఫారిన్ పాలసీని అమ్మకానికి పెట్టిన తర్వాత డిప్లొమసీని అమ్మకానికి పెట్టాడు. అమ్మకానికి పెట్టండి దేన్ని, అన్నింటినీ అమ్మకానికి పెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది కదా. రైట్ సార్. ఇక తమిళగ వెట్రి కళగం టీవీకే తొలి వార్షికోత్సవంలో పార్టీ అధినేత విజయ్తో పాటు జనసురాజ్ పార్టీ అధినేత అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు సార్. తమిళనాడులో